నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహారెడ్డి శ్రేయారెడ్డి గారు ఉన్నారు. అయితే మనతో పాటు ఈరోజు ఎందుకు మాట్లాడేది ఏంటి అంటే హెచ్సిలో జరుగుతున్న సంఘటన గురించి మాట్లాడదాం. అసలు అందరికీ తెలిసిన విషయమే, హెచ్సిలో ఎంత ఉద్రిక్తత జరుగుతుంది, అసలు స్టూడెంట్స్ ఎలా అంటున్నారు, అక్కడ చాలా వనరులు చనిపోయినాయని కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అని మేడంతో మాట్లాడి తెలుసుకున్నాం. హాయ్ మేడం. హాయ్ మాధవి గారు, లెజెండ్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్తే మేడం. ఇప్పుడు హెచ్సియు ఉన్న భూమి మొత్తము అది అసలు ప్రభుత్వానిదా లేకపోతే యూనివర్సిటీ ల్యాండ్ అసలు? సో గతంలో 1974లో 6 పాయింట్ ఫార్ములా అనే దానితోటి తెలంగాణ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఇందిరమ్మ రాజ్యం కాలంలో వచ్చి 6 పాయింట్ ఫార్ములా అని చెప్పి తెచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే 2432 acres ఆఫ్ ల్యాండ్ హెచ్సియుకి కేటాయించింది. అయితే ఇప్పుడు కేటాయించిన దాంట్లో అప్పుడు గెజెట్ పేపర్ ఒక్కటి రిలీజ్ చేసిండ్రు కానీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు, హెచ్సియు వాళ్ళు చేసుకోలేదు. సో అది ఇంకా గవర్నమెంట్ భూమిగానే ఉండిపోయింది దాన్ని. కానీ నిజానికి అది హెచ్సియుకి సంబంధించిన ల్యాండ్. సరే, ఇప్పుడు అనుకుందాం, హెచ్సియు భవనాలు ఏదైతే కట్టినరో అది కూడా గవర్నమెంట్ భూమియేగా. అంటే ఇప్పుడు దాన్ని కూడా అమ్మేస్తారా, దాన్ని కూడా మీరు కూల్చేస్తారా? గవర్నమెంట్ భూమి అంటే అప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ లో కూడా పెట్టింది ఉంది క్లాజ్. మీరు ఒకవేళ ఈ భూమిని వినియోగించుకోవాలి అనుకుంటే కేవలం చదువు పర్పస్ కోసం, యూనివర్సిటీ పర్పస్ కోసమే యూజ్ చేయాలి ఇలాంటి అని చెప్పి చాలా పద్ధతిగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చేస్తామంటుంది ఐటీ పార్క్స్. ఐటీ పార్క్స్ కూడా ఏంటి, ఇన్ని 400 acres ఆఫ్ ల్యాండ్ లో ఇంత వేలాది చెట్లుండి, బర్డ్స్ ఉండి, యానిమల్ స్పీషీస్ ఉండి, రాక్స్ ఉండి, అంటే ఎంత హెరిటేజ్ ఉన్నామన్న దాంట్లో మీరు తెస్తే ఎవరికి నష్టం, ఎవరికి జరుగుతుంది? ఇది కేవలం స్టూడెంట్స్ పోరాటం ఒక్కటే కాదు, ఇది తెలంగాణ ప్రజల పోరాటం కూడా. ఎందుకంటే మనము కూడా ఈ నేచర్ లో ఒక భాగం అని చెప్పి మనం మర్చిపోతున్నాం. మనం ఏం వేరు కాదు. మనం భూమి తల్లికి మనం గౌరవం ఇయ్యపోతే, భూమి తల్లిని మనం ఇష్టం ఉన్నట్లా చేస్తే చివరికి వచ్చేది మనకి నష్టమే అని చెప్పి. సో ఇది చాలా తప్పు. మనం ఇంకా ఎట్లా ఆలోచించాలంటే, ఇప్పుడు ఓయూ అయినా లేకపోతే మన ఇండియాలో అంత స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ ఎందుకు లేవు? ఇక్కడ కూడా మనం అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేసుకోవాలన్న దాని మీద మనం ఆలోచించకుండా ఉన్న భూములని మొత్తం నరికేస్తా పోతే దేనికోసం? పైసల కోసమే కదా, రియల్ ఎస్టేట్ కోసమే కదా. ఎందుకని చెప్తున్నావు? గవర్నమెంట్ నడపడానికి ఈ నెల గడుస్తలేదు, అమ్మితే నాకు పైసలు వస్తాయి, నేను నడుపుతా అంటూ. అంటే సరే, ఈ నెల అయిపోయింది, మరి వచ్చే నెల ఇంకో 400 ఎకరాల భూములను నరికేస్తారా? ఇదేం పద్ధతి, ఇదేం దౌర్జన్యం? పెట్టకుండా 50 బుల్డోజర్లను పంపిస్తే చిన్న చిన్న, మీరు చూసిన లేదో నాకు తెలియదు కానీ డియర్స్ అన్ని గుద్దేసిండ్రు, చనిపోయినాయి. పిల్లలు వాళ్ళు ఎక్కడైతే ఉంటుండ్రో వాళ్ళకి మొత్తం ముందు తెచ్చి మహిళలకు బట్టలు మొత్తం చింపేసి ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళడం. అంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోట్లాడితే మీరు చేసే పని ఇదా? మీరు ఇచ్చే గౌరవం ఇదా? తప్ప వాళ్ళు అడుగుతుంది ఎవరికి? అదే అంటున్నా, ఇప్పుడు చెట్లు ఉంటే ఎవరికి లాభం? మనకు కదా, మనకే కదా. ఇంత పొల్యూషన్ మీరు చూస్తున్నారు కదా, ట్రాఫిక్ పొల్యూషన్ ఎట్లా అయిపోతుంది. మరి ఇంత మంచి ఉన్నప్పుడు ట్రీస్ మనకే కదా ఆక్సిజన్ వస్తుంది, మనకే కదా ఒక ఊపిరితిత్తులాగా అది ఉంటుంది. సో వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఎందుకు ఇది చేస్తున్నారు? కొంచెం ప్రతిదీ స్వార్థమేనా? ప్రతిదీ రాజకీయమేనా? ప్రతిదీ ఏంటేనా? మీరు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా లేకపోతే దేనికి వచ్చినట్లా? ఇంతకి రాజకీయ లబ్ధి, నాకు జేబులు నిండినా లేదా, నాకు పైసలు వచ్చినాయా లేదా, దీనికోసమా వచ్చింది మీరు? అయితే హెచ్సియు భూములు మొత్తం ప్రభుత్వం మీద కన్ను పడడానికి గల ముఖ్య కారణం ఏమంటారు అసలుకి? సో రేవంత్ రెడ్డి గారు హెచ్సియు యూనివర్సిటీలో ఫుట్బాల్ ఆడడానికి అని చెప్పి వచ్చిన అనమాట.
ఫుట్బాల్ ఆడుతుంటే పాపం ఆడ పిల్లలందరూ సంతోషించను మాతోటి ఫుట్బాల్ ఆడుకోవడానికి వచ్చిండ్రు అని. ఇప్పుడు తెలుస్తుంది మాతో ఫుట్బాల్ ఆడుకోవడానికి రాలేదు, వచ్చి అసలు ఎక్కడేముంది భూమి అని చెప్పి కన్యాడానికి వచ్చిండు, మాతోనే ఫుట్బాల్ ఆడుకోవడానికి వచ్చిండు అని చెప్పి ఇప్పుడు పిల్లలు వాళ్ళ నోటి నుంచి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని కూడా రాజకీయంగా మార్చేస్తుండ్రు, రాజకీయ కోణంలో మారుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు పిల్లల్ని అని. అరే మీకు ఏమైనా బుద్ధి ఉందా? ఇన్ని రోజుల నుంచి నడుస్తుంది కదా. అండ్ ఇది ఓన్లీ స్టూడెంట్సే చేయాల్సిన ఉద్యమం కాదు. ఇది ప్రతి ఒక్కరు, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకొచ్చి కలుపుగట్టుగా ఈ విషయం గురించి మాట్లాడాలి. మాట్లాడితేనే ప్రభుత్వం అనేది ఆగుతుంది. వీ హ్యావ్ టు సేవ్ అవర్ ఓన్ ఎకోసిస్టమ్, వీ హ్యావ్ టు సేవ్ అవర్ ఓన్ నేచర్. మనం ఏదో తోపులము, మనం అసలు నేచరే కాదన్నట్లు చేస్తున్నాం, మనకే తిరిగి కొడుతుంది ఇదంతా. ఆయన ఎందుకు తెచ్చింది? రేవంత్ రెడ్డి గారు మీరు అన్న మాటనే కూడా అన్నారు కదా, అంటే మీ వెనకాల ఉన్నది ఇప్పుడు స్టూడెంట్స్ వెనకాల మొత్తం రాజకీయం నడిపించేది మొత్తం ప్రతిపక్ష పాత్రలే అని అంటున్నారు. మరి అది వాస్తవమే అంటారా? అది వాస్తవమే అయితే కాంగ్రెస్ యూత్ స్టూడెంట్ వింగ్ NSUI వాళ్ళే ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతుంది చెత్త రేవంత్ రెడ్డి, నాన్ సెన్స్ మాటలు అని చెప్పి వాళ్ళే విడుదల చేసిండ్రు. ఎక్స్ లో దే పుట్ అ పోస్టర్ అప్. నువ్వేం మాట్లాడుతున్నావు, మమ్మల్ని గుంటనక్కలు అంటావు. అసెంబ్లీలో వెళ్ళి అంత అసెంబ్లీలో ఏం డిస్కషన్స్ జరగాలి? బట్టలు కూడా తీసి కొడతాను, నువ్వు గుంటనక్కవి, ఆడ పులులు తిరుగుతలేవు, పక్షులు లేవు, జంతువులు లేవు, జింకలు లేవు, ఉన్నదేంది అక్కడ కేవలం గుంటనక్కలు కలుపు కొట్టి వచ్చి వాగుతున్నాయి అంటాడు. అంటే నీకు విద్యార్థులు గుంటనక్కల్లాగా కనిపిస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పోరాడితే, వాళ్ళ భూములను వాళ్ళు కాపాడుకోవడానికి పోరాడితే నీకు గుంటనక్కల్లాగా కనిపిస్తున్నారు. అసలు నువ్వు ఏనాడైనా వెళ్ళినావా? మళ్ళీ తర్వాత చూసినావా? ఇప్పుడైనా వెళ్ళి అసలు ఏం జరుగుతుందో అని చెప్పి మాట్లాడినావా? ఈ హాలిడేస్ టైంలో నువ్వు వెళ్ళి మొత్తం రాత్రికి రాత్రే అన్ని చెట్లను నరిపిస్తావా? ఏం మనిషి అయ్యా నువ్వు? అసలు ఇంత తిండి తింటున్నావా అని చెప్పి నాకు మానవత్వం ఉన్న ఎవరైనా అట్లా చేస్తారా? మనిషికి ఎమోషన్స్ ఉండి మానవత్వం ఉంటే నిజంగా ఇట్లా చేస్తారా? పోనీ ఆ యూనివర్సిటీలో చదువుకున్న శ్రీధర్ బాబు గారైనా వెళ్ళి మాట్లాడాలి కదా. మాట్లాడినా అయితే మీరు ఇప్పటివరకు అన్న మాటనే అడుగుదామా మేడం? ఏంది అని అంటే హెచ్సిలో కూడా ఇప్పుడు అమ్మాయిలని ఈడ్చుకొని వెళ్తున్నారని కూడా అంటున్నారు. ఈడ్చుకొని వెళ్ళాక కూడా వాళ్ళు ఏమంటారు అంటే స్టూడెంట్స్ మేము చచ్చినా వదలం భూములను అని అంటున్నారు. మరి అది ఎంత వరకు కరెక్ట్ అవుతుంది అన్నట్టు? వాళ్ళు ఉన్న పొజిషన్ కి అవుతుందా? సక్సెస్ అవుతారా వాళ్ళు? అసలు వాళ్ళు సక్సెస్ కావాలి, ముందుకు ఏదేమైనా వెళ్ళాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటాం. అండ్ ఎంత ప్రేమ ఉంటే వాళ్ళకి ఈ నేచర్ మీద అయినా, ఎంత ప్రేమ ఉంటే వాళ్ళ క్యాంపస్ మీద అయినా, వాళ్ళకి ఏదేమైనా జరిగినా కూడా ముందున్నారు, ఉంటారు. అది ఎవరైనా అసలు వాళ్ళకి ఏం అవసరం? 4 సంవత్సరాలు చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళకి ఏం అవసరం? ఇంత వాళ్ళ ప్రాణాలని బలంగా పెట్టి ఇంత తెగించి మరి ముందుకు వెళ్తుంటే వాళ్ళని ఈడ్చుకుంటాం. అమ్మాయిల బట్టలు దుస్తులను ఎవరైనా చెప్పొచ్చా? అసలు లేడీస్ ప్రెసెంట్ లేకుండా, ఉమెన్ ఫోర్స్ ప్రెసెంట్ లేకుండా అట్లా చేయొచ్చా? రాత్రికి రాత్రి రావచ్చా హాలిడేస్ అప్పుడు? ఏం దౌర్జన్యం ఇది? అయినా కూడా వాళ్ళు ముందుకుంటున్నారంటే వాళ్ళకి ఎంత ప్రేమ వాళ్ళ భూమి పట్ల, ఈ తల్లి మీద అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించాలి. అండ్ వాళ్ళు ఇంత ఉద్యమం చేస్తా ముందున్న వాళ్ళకి మేము అండగా ఉంటాము అని చెప్పి అయితే మేము మాటిస్తున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు ముందు ఒక మాట అన్నారు, నేను వచ్చింది నల్లమల్ల అడవుల నుంచి, నేను పులిని, నేను ప్రకృతిని ఎందుకు నాశనం చేస్తాను అని అన్నారు. మరి ఇప్పుడు చూస్తే హెచ్సియులో 400 ఎకరాల అలా ఉన్న ఎకరాలని మొత్తం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అని తీసుకుంటా అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ మాటలు? అసలు ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంతకు ముందు కూడా ప్రకృతిని ముడితే, ప్రకృతిని గెలికితే అసలు వదలదు, మనల్ని నశిస్తుంది, అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఆయననే ఈ రోజు ఇట్లా చేస్తున్నాడు. ఏమనంటే ఏడున్నాయి అసలు, ఏం లేవు కదా, జింకలు లేవు, పుల్లు లేవు, ఏం లేవు అని చెప్పి తీసి వాడేస్తున్నాడు. నువ్వు తిరిగినావు అసలు అక్కడ? నువ్వు తిరగకుండా నీకు ఎట్లా తెలుస్తుంది అసలు ఏమున్నాయి ఏం లేవని చెప్పి? అండ్ స్టాండర్డ్ లేని మనిషి ఆయన. ఏంది ఆయన చెప్పింది ఒక్కటైనా? మన
అంటే రావడమే అబద్ధాల మీద వచ్చిండు. ఆయన చెప్పడమే నేను అబద్ధం ఆడతా అని చెప్పి ధైర్యంగా ధీమాగా అందరి ముందు టెలివిజన్ లోనే చెప్పిండు. ప్రజలు మోసపోవాలనుకుంటున్నారు, నేను మోసం చేస్తున్నాను. అట్లా అంటే ఆయన మాటలకు అసలు విలువ ఉంటుందా? ఎందుకు విలువ? ఏం ఏం చెప్పే మాటకి చేసే పనికి లింక్ ఉన్నప్పుడు ఆ మనిషికి విలువ అనేది ఉంటది. వాళ్ళు చెప్పిన దానిపైన నమ్మకం అనేది ఉంటది. అదే చేయకపోతే నేను ఎట్లా నమ్ముతున్నాం? అసలు ఎట్లా నమ్మాలి? అసలు ఆయన ఓట్లు ఎవరు వేసిండ్రు? అసలు నాకు అదే అర్థం కాదు. ఇంత ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. ఆయన ఎట్లా నమ్మిండ్రు? మన తెలంగాణని మనమే నాశనం చేసుకుంటున్నాం ఈయన చేతుల్లో పెట్టి. ఎంత మంచి చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంది పైసలు లేవంటాడు, ఏదో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కహాని చెప్తాడు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఒకటి ఇలా నెగిటివ్ గా ఆలోచించే బదులు ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. ఏంటంటే ప్రభుత్వం భూమి తీసుకొని డెవలప్ చేస్తుందంటే మనకి తెలంగాణ డెవలప్ అవుతుంది అని అనుకోవచ్చు కదా. రైట్, డెవలప్మెంట్ చేయాలి, నేను కాదంటలేను. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ టు డెవలప్. కానీ డెవలప్మెంట్ చెట్లు నరికేస్తా చేయాల్సిన అవసరం లేదు. మనకు వేరే పాకెట్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ వేరే దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు గచ్చిబౌలి కూడా ముందు ఒకప్పుడు ఇంతనం డెవలప్డ్ అయి ఉండేనా? లేదు. కానీ మనమేగా డెవలప్మెంట్ చేసుకున్నాం. సో మనం వేరే ప్లేస్ లో కూడా వెళ్ళి ఇంకా డెవలప్ లేని ఏరియాలో మనం చేస్తే సిటీ కూడా విస్తృతిస్తుందిగా. రైట్, చెట్లు కూడా అన్ని మనకు ఈకో సిస్టమ్ ని ఏం దెబ్బతీస్తాంగా. మరి ఎందుకు ఆయన ఏంటి పైసలు వస్తాయి, ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అంటే పైసలు వస్తాయన కమిషన్లు వేసుకోవచ్చు. ఎవరితోట మాట్లాడుకున్నట్లు ఉన్నాడు, ఇస్తాను నాకు ఇంత ఇయ్యి అని చెప్పి దీని మీదనే పడ్డాడు. డెవలప్మెంట్ చెయ్యండి, ఎవరు వస్తున్నారు, ఎవరు ఆపిర్రు? మన తెలంగాణ ఇంకా ముందుకెళ్తే మనకే కదా మంచిది. కానీ ఎక్కడ ఎట్లా ఏం ప్రణాళికతోటి అసలు ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ అనాలిసిస్ అనేది చేయాలి. ఒకవేళ నిజంగానే ఇన్ని 400 ఎకరాల్లో మనం అన్ని చంపేస్తే, అన్ని చెట్లను తీసేస్తే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏముంటుంది? అనాలిసిస్ అయినా చేసిండ్రా? చెయ్యండి. ఇంకా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన కేబిఆర్ పార్క్ అంటే పెద్ద భూమి, దీన్ని నేషనల్ పార్క్ గా చేయాలని చెప్పి హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసింది. సో ఆ కేసు అన్ని నడుస్తున్నప్పుడు ఇది ఎట్లొచ్చి మీరు చేస్తారు? అసలు డిమార్కేషన్ అనేది మీరు చేయలేరు. ఎక్కడ అసలు ఏ భూమి ఏది అని చెప్పి ఇంకా చేసిందే లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది లేదు, ఏం చేసింది ఏం. నేను అదే అంటున్నా, ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పటివరకు చేసిన పని. హైడ్రా అయినా మనం కొంచెం అనుకోవచ్చు, కానీ ఏదైనా కూడా ప్రణాళిక లేకుండా చేసిన. నో ప్లానింగ్, నథింగ్. దడాదడి ఇది అనుకున్నా నేను ఇప్పుడు చేసేస్తా, ఆలోచన లేని శాస్త్రం. నిజంగానే డెవలప్మెంట్ చేయాలంటే కూర్చొని అసలు దీని వల్ల ఇంపాక్ట్ ఏంది, ఏం చేయాలి, ఒక ఆలోచన తోటి ముందుకెళ్ళాలి. మనం ఇష్టం ఉన్నట్టు దాడాదీడి అని చెప్పి డెసిషన్స్ తీసేసుకుంటే ఎవరికి లాస్ కి నష్టం? మనకేగా, తెలంగాణ ప్రజలకేగా. సరే హైడ్రా అయినా ఇల్లు కూలిస్తే మళ్ళీ మనం కట్టుకోవచ్చు ఇల్లు ఆ ఏరియాలో. ఈడ మనం చెట్లన్నీ నరికేస్తే ఎన్నో ఎన్నో అక్కడున్న మొత్తం ఈకో సిస్టమ్ దెబ్బతిని అన్ని ప్లాంట్ స్పీషీస్ 1000కి పైగా ఉన్నాయి అక్కడ. ప్లాంట్ స్పీషీస్, దాని తర్వాత యానిమల్స్, బర్డ్స్, అన్ని దానికి ఇంకా బతుకు తెరువు ఉండదు కదా. ఎక్కడెళ్తే అవి ఏడ బతుకుతాయి? ఇవి వీడియోస్ లో చూసినా లేదు, నెమ్మళ్ళు ఏడుస్తున్నాయి, రోదనలు వాళ్ళ చెవులకు పట్టాయా? ఏడుపులు అంతేనా? మేము సంతోషంగా ఉంటే చాలు మీరందరూ ఏడవాలని చెప్పి ఒక రాక్షస ఆనందం లాగా అనిపిస్తుంది నాకు ఈ కాంగ్రెస్ పాలన అంటే. మీ ఏడుపులో మాకు సంతోషాన్ని నింపుతుంది అన్నట్లనే ప్రవర్తిస్తుండ్రు కదా. అంటే ఇప్పుడు ఇంతవరకు ఎన్ని జరుగుతున్నాయి సంఘటనలు. అక్కడ ఆడవాళ్ళని ఈడ్చుకు వెళ్ళడం కానీ, స్టూడెంట్స్ అందరూ ధర్నా చేయడం కానీ, చాలా మంది ఇప్పుడు లీడర్స్ వెళ్ళినా కానీ, పొలిటికల్ లీడర్స్ వేరే పార్టీ ప్రతిపక్ష పాత్రలో వెళ్ళినా కానీ అక్కడ ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అలా ఇంత జరుగుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు స్పందించడం లేదు? అసలుకి ఎందుకు? వ్యక్తిగతంగా వాళ్ళకి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే, చెప్పినాను శ్రీధర్ బాబు గారైనా, బట్టి విక్రమార్క గారైనా, ఆయన కూడా HCU స్టూడెంటే. అట్లీస్ట్ కనీసం వాడు వెళ్ళి స్టూడెంట్స్ తోటి కూర్చొని మాట్లాడాలిగా. ఏంది మీరు ఎందుకు ఒక సంభాషణ అయినా ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ అర్థమవుతుంది మీరు ఎందుకు అంటున్నారు అని చెప్పి.
ఒక సంభాషణ లేకుండా, ఒక ఇంటిమేషన్ లేకుండా చేస్తున్నంటే వ్యక్తిగతంగా వాళ్ళకు మంచిగా ఉండాలి, ఇంకెవ్వరి గురించి పట్టించాల్సిన బాధ్యత లేనట్లని. బాధ్యత రహిత చర్యలు ఇవన్నీ, అంతే. ఇంకేముంది? నిజంగా ప్రజాపాలన అన్నారు, అదే నినాదంతో ముందుకొచ్చింది కదా, ప్రజాపాలన అన్నారు. అంటే స్టూడెంట్స్ ప్రజలు కదా, మీ ఓట్లు వేసే వరకే మీకు ప్రజలుగా కనిపిస్తున్నారా? ఓట్లు వేసిన తర్వాత ఇష్టం ఉన్నట్లు ఫుట్బాల్ ఆడుతున్నారా? మాట్లాడండి, కనీసం రావాలి, వచ్చి చూడాలి కదా. ఎవరైనా వెళ్తే అరెస్ట్ చేపించేస్తుండ్రు. ఏంది ఇది మరి? అంటే గొంతు ఎత్తొద్దు, ప్రభుత్వానికి ఎదురుగా ఎవరు గొంతెత్తొద్దు అన్నట్లు వ్యవహరిస్తుంది. చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు హెచ్సియు గురించి? మీరు ఏం చెప్తారు అసలు? ప్రభుత్వానికి ఇప్పుడైనా మేల్కోండి, పిచ్చి పిచ్చి శాస్త్రాలు మానుకొని మీరు కొంచెం మనుషులైతే, మీకు కొన్ని మనోభావాలు ఉంటే ఆలోచించి ముందుకు అడిగేయండి. 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి, హెచ్సియు క్యాంపస్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇంత పెద్ద ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ భూమి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది హెచ్సియు డెవలప్మెంట్ కోసం అని చెప్పి, పిల్లలకి చదువు నేర్పడానికి కోసం అని చెప్పి దానికి ఇచ్చింది. మీరు వేరే దానికి దేనికి ఉపయోగించొద్దు ఈ ప్రభుత్వ భూమి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన భూతల్లిని, మనల్ని కాపాడుతున్న దైవాన్ని, చెట్లు అంతా అంటే ఏదో కాదు, భూమి మనం దేవా అని చెప్పి మొక్కుంటాం కదా, అంతే ఏదో కాదు, ఇదే. దాన్ని కాపాడే బాధ్యత మీదే. కాబట్టి మీరు చెట్లను నరికివేయకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా వెళ్ళి చూసుకోండి అని చెప్పి నేను చెప్తాను.